వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటీకరించాలనే ప్రభుత్వం ఆలోచనను వ్యతిరేకిస్తూ CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొల్లి సాంబూర్తి మాట్లాడుతూ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 8న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన్యం జిల్లా కొమరాడ మండలంలో 31 పంచాయతీల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 23 సంవత్సరాలుగా ఆ రోజుల్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో 50 రూపాయలు కూడా తీసుకోకుండా ఈరోజు పిల్లలకి అందరికీ ఉచితంగా భోజనం వడ్డించే పరిస్థితిలో ఈరోజు 3,000 రూపాయలు చేశారు. ఆ 3,000 రూపాయలు కూడా చక్కన రాని పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకి స్మార్ట్ కిచెన్ పేరుతో ఈరోజు ఉపాధి హామీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్న భోజన కార్మికులు మన జిల్లాలో సుమారు 6,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీర్చి ఈరోజు స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వీళ్ళకందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని ఉండిచి ఊరు తీసుకెళ్లే ఆటో కాబట్టి మహాపేవు స్మార్ట్ కిచెన్లకు పెట్టద్దు మాకు అందరికి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ప్రతిరోజు కూడా అధికారులందరూ కూడా చెప్పింది ఏంటంటే పౌష్టికారం అందించిన వ్యక్తులకు ఇస్తారా, ఇది సరికాదని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి సోమవారం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకొర్రు జార్జిపేట గ్రామ సరిహద్దుల్లో తమ స్థలానికి సంబంధించి దారి విషయంలో అధికారులు ఒత్తిడి చేస్తున్నారని దంకేటి నీలాద్రి ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ దారి ఇవ్వాలని బెదిరిస్తున్నారని వాపోయారు. ఫెన్సింగ్ తొలగిస్తామని కూడా హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయని, ఈ నెల 29న తదుపరి విచారణ ఉందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ మీద కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. మాకు 5 days వన్కి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉందండి. ఈ సమస్యపై 8 నెలల క్రితం MRO గారు పిలిచారండి. పిలిచి 4 సార్లు సిట్టింగ్ చేసి అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చామండి, టీవీ న్యూస్ ఇచ్చామండి. దాన్ని చూసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని జోలికి రాలేదండి. ఈ కేసు 2 కేసులు ఉన్నాయండి. దీని మీద 2 కేసులు కూడా 2 OSలో కేసులు రన్నింగ్లో ఉన్నాయండి. ఇది నెల 29న వాయిదా అండి. అయితే MRO గారు మళ్ళీ వాళ్ళు పిలిచి మళ్ళీ మీటింగ్ పెట్టారండి. ఆపోజిట్ వాళ్ళని మమ్మల్ని పిలిచి పెట్టారండి. పిలిచి మళ్ళీ యథావిధిగా ముందులా మాట్లాడుతున్నారండి MRO గారు. మీరు ఉన్న దాంట్లో ఫిన్సింగ్ తీసి వాళ్ళకి దారి ఇవ్వకపోతే దౌర్జన్యంగా వచ్చి పోలీస్ ఫోర్స్ని తీసుకొచ్చి CA గారిని SI గారిని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఫిన్సింగ్ పీకేస్తానని మళ్ళీ బెదిరింటున్నాడు. ఇలాగైతే సామాన్యులకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? మన కాకినాడ జూనియర్ సివిల్ కోర్టులో 2 కేసులు నడుస్తున్నాయండి. కోర్టుకు కూడా వాల్యూ లేకుండా ఈయన కోర్టు స్టేటస్ ఇచ్చినా కానీ దానికి కూడా వాల్యూ లేకుండా అది పనిచేయదని అంటున్నారండి MRO గారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ బ్లాక్ధారం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మోటా సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని 3 వార్డుల సమస్యలపై చర్చించారు. మురుగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ, ఇతర అంశాలపై కూడా అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ MRO, కౌన్సిలర్లు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మొదటి సభ కాగానే మనం కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు మనం ఒక్కొక్క వార్డుకు 10 లక్షల రూపాయలు ఇస్తూ కొంత పనులు చేసుకోవడానికి కౌన్సిల్ పరిధిలో ఉన్నాయి చేయగలిగాం. నమస్కారం. ఈరోజు మనం లక్డారం వార్డ్ ఆఫీసులో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. ఈ వార్డ్ సభ ముఖ్య ఉద్దేశం శానిటేషన్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకి. ఇంకో ఓటర్ BLOస్కి ఓటర్ జాబితా మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి దాని గురించి వివరణ చేయడం జరిగింది. అండ్ సెన్సెస్ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు త్రాగునీటి సమస్య ఉందని కూడా అన్నారు కదా.
తాగునీటి సమస్య అయితే 80% కంప్లీట్ అయింది. సో మిషన్ భగీరథ వాటర్ పైనుండి రాకపోవడం వల్ల కొంచెం సమస్య ఉంది అని అంటున్నారు. సో అది కూడా క్లియర్ చేస్తాం. సో పైనుండి వాటర్ రాకపోతే మనం ఇక్కడ బోర్లు వేయించినాం. సో వాటర్ సమస్య ఉండడం వల్ల బోర్లు ప్రతి వార్డులో వేయించినాము, బోర్లు వేయించినాము. దాంట్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ కడ్జునూరు గ్రామంలో సిద్ధార్థ కాలనీలో సీసీ రోడ్డు పనులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. 65 లక్షల రూపాయల అంచనా వ్యయములో చేపట్టనున్న ఈ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాలనీ సంక్షేమం సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధార్థ కాలనీలో 65 లక్షల సీసీ రోడ్డు, ఫుట్పాత్ తెల్లాపూర్ డివిజన్లో 45 లక్షల ఒకటి, 42 లక్షల ఒకటి, మొత్తం 152 లక్షలతోటి పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇంకా గ్రేటర్లో కలిసినప్పుడు చాలా వాటర్ లైన్లు ఇవన్నీ మీద మౌలిక వసతులు సమకూర్చి గ్రేటర్లో ఉన్న ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యలన్నీ ఎస్టిమేట్లు చేసి డిపార్ట్మెంట్తో కంప్లీట్ చేస్తామని మాటిస్తూ, దాంతోపాటు విపరీతంగా కొత్త కాలనీలు రావడం జరుగుతూ ఉన్నది. కొత్త కాలనీలకు కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైనేజీలు కానీ వైడిగిట విస్తరిస్తూ ఉన్నాయి. ఐడిగిట ప్రపోజల్ తయారు చేస్తాం. నిన్ననే మన మున్సిపల్ ఉన్నప్పుడు డబ్బు వృద్ధి అయినప్పుడు 279 కోట్లు మనకు వెళ్ళారము తెల్లాపూర్ వివరించి మాట్లాడడానికి శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అడిగిన ఈ ప్రపోజల్ తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అర్దరపు కలెక్టర్ నగేష్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. త్రాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఓటరు జాబితా సవరణ, బడిబాట వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చతో సభ కొంత ఉద్రిక్తంగా మారగా అధికారులు అర్హులందరికీ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పక్కన కానీ ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ ఓపెన్ మహిళలతో శక్తివంతమైన గ్రామం, వారి ఆచరణలతోటి మరి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దే గ్రామం. మరి గ్రామంలో అన్ని స్థాయిలో కూడా ప్రభుత్వ స్కీమ్స్ కూడా అన్ని కూడా మంచిగా అమలుపరుస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఇంకా కొంత కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని మొత్తం కూడా అన్ని డ్రైన్స్ పడి ఉన్నాయి. లేదా స్కూల్ దగ్గర కానీ, గ్రామ పంచాయతీ గోడల పక్కన కానీ, ఇతర భవనాల పక్కన కానీ ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ ఓపెన్ ప్లేస్లో మొత్తం చెత్త చెదరమైంది. మొక్క వేయటం మనకు నీడనిస్తుంది, దాని తర్వాత ఒక ఆక్సిజన్ వస్తుంది, ఒక పండు ఇస్తుంది. ఆ పండును అమ్ముకోవడం వల్ల మనకు ఆరోగ్యంగా వస్తుంది. ఒక మొక్క అంటే ఒక మొక్కే కాదు, మొక్క అంటే మనం జీవన విధానం, మొక్క అంటే ఒక పొందుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పటివరకు జల సంరక్షణ గురించి మాట్లాడారు, అదేవిధంగా వనరక్షణ, పంటలు దానికి సంబంధించేసి చెప్పారు. అదేవిధంగా ట్యాంకులో ఉన్న నీళ్లు కూడా అట్లా వాడుకోవాలి. పోయి ఏమైతుందో మొత్తం కూడా చోట భూములు అవుతున్నాయి. అంటే దేనికి పరికరానికి భూములు అవుతున్నాయి. కొన్నాళ్ళు పోతే దాని వ్యవసాయానికి సంబంధించిన ఆ ప్యాడీ కూడా, వరి కూడా పనిచేయదు. ఏమైనా కానీ మందులు వేసుకోవాలి. ఏముండాలి దాంట్లో కూడా నత్రజని ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, జింక్ ఉండాలి. మన బాడీలో కనుక మనకైతే విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ ఉంటాయో భూమి కూడా ఉంటాయి. ఆ భూమిలో ఉన్న మొత్తం కూడా ఒకటే పంట పోవటం వల్ల భూమి క్షీణించి, సారవంతం క్షీణించేసి మొత్తంగా భవిష్యత్తు మారుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ కూడా మరి ఒకసారి ఆలోచించండి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో కోరంగి అభయారణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ తెలిపారు. ఈడీసీ చైర్మన్ సమక్షంలో జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి నిర్ణయాలు తీసుకున్నారు. టూరిజం ద్వారా ఆదాయం పెరుగుతోందని, వివిధ అభివృద్ధి పనులను కోట్ల రూపాయల నిధులు ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా లైట్ హౌస్ అభివృద్ధి, త్రాగునీరు సౌకర్యాలు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఈడీసీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము చెప్పేసాం కాకుండా మీరు కూడా ఈరోజు మన కోరంగ టూరిజంలో సిబిఈటి ద్వారా ఈడీసీ సభ్యుల సమక్షంలో
2025-26 ఆర్థిక సంవత్సరంలో టూరిజం నుంచి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చులు అయింది అన్నది ఇవాళ ప్రజల సమక్షంలో ఆడిట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరంలో మన కోరంగ నందు 2,03,00,000 రూపాయల ఆదాయం రావడం జరిగింది. అందులో ఖర్చులు తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరం గాను ఈ సంవత్సరంలో జరగవలసిన పనులు, అలాగే జీతాలు, ఆయిల్ గురించి మన ఏపీఓ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. అది 1,88,00,000 రూపాయలుగా మనము ఒక అప్రూవల్ అన్నది పంపించడం జరిగింది. సభ్యులందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయర్ 73 లక్షల రూపాయల శాంక్షన్ పై అధికారుల ద్వారా రావడం జరిగింది. అదే ఈడీసీ సభ్యులతో అందరితో సమక్షంలో ఈ వర్క్లన్నీ కూడా చేయించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 73 లక్షల రూపాయలు అమౌంట్ని కూడా మళ్ళీ ఓపైలాండ్ నందు నెక్స్ట్ కోరంగ వైల్డ్ లైఫ్ సెంచరీలో ఈ కాలువలు తవ్వడం వర్క్లో ప్రారంభించడం కూడా జరుగుతుంది. సో ఈ సభ్యులు ఈడీసీ చైర్మన్లు 20 గ్రామాల సభ్యుల సమక్షంలో ఈ సంవత్సరం ఇవన్నీ కూడా లెక్కలో చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరాలకు సహకరించిన 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లను ఇచ్చినట్లు విచారణలో తేలింది. వారి ఖాతాల ద్వారా సుమారు 8.18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో పలువురు నిందితులపై ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అభినందించారు. కేవలం 5 అకౌంట్సే ఒక్కొక్కరు ఓపెన్ చేసినా కనీసం 6-7 అకౌంట్స్ ఓపెన్ చేశారు. అంటే ఇంకా 5 అరౌండ్. నిర్మల్ జిల్లాలో మన ఏఎస్పీ పైన సాయిత్యం డిఎస్పీ నిర్మల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కేసుని చేయించడం జరిగింది. మన ఇన్స్పెక్టర్ సోన్సిఐ అండ్ ముదోల్ సార్, లోకేశ్వరం ఎస్ఐ, సోన్ ఎస్ఐ వీరందరూ కలిపి ఒక టీమ్గా ఏర్పడి మనకి ఎన్సీఆర్ నుంచి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రామరావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం దీన్ని వర్కౌట్ చేసాము. ఎన్సీఆర్పీ పోర్టల్లో కొన్ని అనుమానాస్పద ఖాతాలు మన దగ్గర నుంచి ఆపరేట్ అవుతున్నాయి అనేసి మనకి ఇక్కడ నుంచి కొన్ని పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి వీటికి సంబంధించిన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పాస్బుక్స్ కానీ, ఏటీఎం కార్డ్స్, తర్వాత పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చినందుకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మోసం చేస్తారో దాంట్లో వీళ్ళకి 5% వీళ్ళకి ఇవ్వడం. సార్ అది ఇక్కడ మేము సైబర్ క్యాంప్ ఏది చాలా అంటే వీళ్ళంతా జామతారు అక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతూ ఉంటుంది కదా. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించారు. సంతపేట నుంచి చెరువుగట్టు సెంటర్ వరకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పరిమితి సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమతులు లేకుండా జరిగిన ర్యాలీని ఆపి గుంపును చెదరగొట్టినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా కొంత ఉద్రిక్త నెలకొంది. ఎవడే అనుకున్నాడు అందరూ కెమెరాలే. నిర్మల్ జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో
నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర సామాగ్రి విక్రయిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ పాఠశాలకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విద్యార్థి పరిషత్, ఏబీవీపీ, నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ పాఠశాలకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా అధిక రేట్లకు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. బయట దొరికే కృత్రిమ రేట్ కంటే ఈరోజు డబల్ రేట్కి ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది. విద్యార్థుల తల్లిదండ్రుల పైన భారం మోపుతా ఉన్నారు ఈ నారాయణ యాజమాన్యం. ఎక్కడ చూసినా, బైన్సాలో చూసినా, నిజామాబాద్లో చూసినా, ఆర్మూర్లో చూసినా, ఎక్కడ చూసినా అక్రమంగా పుస్తకాలను ఇష్టరాజ్యంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమ్ముతున్నటువంటి నారాయణ స్కూల్ పైన అధికారులు, డిఓ గారు కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలనేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఖబర్దార్. విద్యార్థులతో జలగడమా, ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థులతో జలగడమా, ఖబర్దార్ ఖబర్దార్. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. జాతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ, నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ పాఠశాలకి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా అధిక రేట్లకు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ. హైదరాబాద్ శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు పలు రికార్డులు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. పరిపాలనా అంశాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.